హలో అందరికి అన్స్టాపబుల్ అనే మంచి కొరియన్ థ్రిల్లర్ సినిమా ఎక్స్ప్లెనేషన్ గురించి ఈరోజు చూద్దాం. హీరోకి జరిగిన ఒక యాక్సిడెంట్ వలన అతని వైఫ్ మిస్ అవుతుంది. కిడ్నాప్ చేసినాడు డబ్బులు అడగకుండా రివర్స్ లో హీరోకే డబ్బులు ఇస్తాడు. వింటుంటేనే కథ వెరైటీగా ఉందనిపిస్తుంది కదా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు సిటీలోని పెద్ద ఫిష్ హార్బర్ ని చూపిస్తారు. హీరో మిడిల్ మెన్ అంటే చేపల్ని పట్టే వాళ్ళతో డిస్కౌంట్ కి కొని రీజనబుల్ రేట్స్ కి షాప్ లో చేపలను అమ్ముతుంటాడు. ఇతనికి జాన్ అనే అసిస్టెంట్ కూడా ఉంటాడు. డేవిడ్ అనే గుండా తన ఆకు రౌడీలతో హార్బర్ కి వచ్చి షాప్ వాళ్ళతో మామూలని వసూలు చేస్తుంటాడు. డబ్బుని ఇవ్వకుంటే వీడు కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు వాళ్ళని. కానీ హీరోకి వీడే రివర్స్ లో అప్పుంటాడు. అడిగి ఇప్పించుకోవాలని హీరో ఇంత ట్రై చేసినా డేవిడ్ రుబాబ్ చేస్తుంటాడు. హీరో కూడా లైట్ తీసుకుంటాడు. హీరోకి తెలిసిన ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ముజిన్ అనే ఫిషర్ మ్యాన్ పరిచయం అవుతాడు. 5,000 రాజు పీతలు వచ్చే నెలల షిప్ లో వస్తుంటాయి. వాటి డిమాండ్ ఈ రోజుల్లో చాలా హై ఉంది. వాటిని కొనమని ముజిన్ హీరోతో అంటాడు. కానీ వాటి విలువ 100 మిలియన్ ఓన్స్. వీటిని హీరో కొని అమ్మితే కోటీశ్వరుడు అవడం పక్కా ఖాయం. కానీ అసిస్టెంట్ జాన్ నుండి ఇదేదో పెద్ద స్కామ్ లాగా ఉందని భయపడతాడు. కానీ హీరో ధైర్యం చేసి లోన్ తీసుకొని మరి క్యాష్ ని పే చేస్తాడు. ఇక వచ్చే నెలలో రాబోయే ఈత సరుకుల గురించి హీరో వెయిట్ చేస్తుంటాడు. కట్ చేస్తే మనకు హీరోయిన్ ని చూపిస్తారు. ఈమెకి హీరోకి ఆల్రెడీ పెళ్ళై ఉంటది. హీరోయిన్ ఒక కేర్ టేకర్ గా పనిచేస్తుంటది. ఇద్దరు కలిసి అతి కష్టం మీద సంసారాన్ని లాగుతూ వస్తారు. కట్ చేస్తే మనకు మూవీ విలన్ ని చూపిస్తారు. వీడి దగ్గర డబ్బుని అప్పు తీసుకున్న లియోనల్ తిరిగి కట్టలేకపోతాడు. ఇక విలన్ కోపం వచ్చి రాత్రిపూట గ్యాంగ్ తో ఇంట్లోకి చొరబడతాడు. లియోనల్ ని చంపేసే టైంలోనే అతని కూతురు జాబ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తుంది. తండ్రిని ఆ సిచ్యుయేషన్ లో చూసిన యోనా ఫుల్ భయపడుతుంది. ఇక అప్పుడే విలన్ ఆమె అందాన్ని చూసి ఫిదా అవుతాడు. నేను నా మామని చంపలేను సారీ అని చెప్పి విలన్ యోనాని కిడ్నాప్ చేసి కార్ లో తీసుకొని పోతాడు. ఇంకోవైపు హీరో అండ్ హీరోయిన్లు జాబులు ఫినిష్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తారు. నీ గతాన్ని మర్చిపోయి మన లైఫ్ కోసం చాలా కష్టపడుతున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే కష్టపడి వర్క్ చేస్తే త్వరలోనే అప్పులన్నీ తీర్చేయచ్చని హీరోయిన్ అంటుంది. హీరో అప్పుడే తను కొనబోయే పీతల మ్యాటర్ తీస్తాడు. పీతల అస్సలు నాకు ఇష్టం ఉండదని హీరోయిన్ అంటుంది. ఇక హీరో ఆ టాపిక్ ని కంప్లీట్ గా చెప్పకుండానే ముగిస్తాడు. అప్పుడే వెనుక నుండి విలన్ కార్ వచ్చి హీరో కార్ ని గుద్దేస్తుంది. హీరో కార్ దిగి డ్రైవర్ డేసంగ్ ని దిగమంటాడు. కానీ వాడు కార్ లోంచే డబ్బుని పడేస్తాడు. అవసరమైతే ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అని చెప్పి బిజినెస్ కార్డ్ ని కూడా ఇస్తాడు. కానీ హీరో కార్ దిగండి ముందు మాట్లాడాలి అంటాడు. అప్పుడే ఇక డ్రైవర్ డేసంగ్ అహంకారాన్ని చూసి తట్టుకోలేని హీరోయిన్ కార్ దిగొచ్చి మరి వాంతో గొడవ పడుతుంది. లోపలేమో యోనాని పెట్టుకున్న విలన్ టెన్షన్ పడిపోతాడు. హీరో హీరోయిన్ ని చూసి ఇష్యూ పెద్దలు చేస్తాయేమో అని భయపడతాడు. అప్పుడే ఇక విలన్ తనే కార్ దిగి వచ్చి డ్రైవర్ డేసంగ్ ని కొడతాడు. విలన్ హీరోయిన్ అందానికి అట్రాక్ట్ అయిపోతాడు. నీ బ్యూటిఫుల్ వైఫ్ కి ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు సారీ అని విలన్ హీరోతో అంటాడు. ఇక హీరో హీరోయిన్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. విలన్ మైండ్ లో హీరోయిన్ ఫేసే రన్ అవుతూ ఉంటది. కట్ చేస్తే ఇక మరుసటి రోజు ఈఎంఐలు కట్టడానికి హీరో దగ్గర డబ్బులు ఉండవు. హీరో వెళ్లి డేవిడ్ ని బాకీ తీర్చమంటాడు. వాడు హీరోని తిడుతూనే సగం పైసల్ని పే చేస్తాడు. హీరో కొనబోయే పీతల వచ్చే షిప్ నెల రోజునైనా ఇంకా రాదు. హీరోకి అప్పుడే ముజిన్ నుండి కాల్ వస్తుంది. మన షిప్ చైనాలో ఇరుక్కపోయింది. అక్కడ పోలీసులు దాన్ని సీజ్ చేసిండ్రు. త్వరలోనే షిప్ వస్తుంది టెన్షన్ పడకని చెప్తాడు. హీరో ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడతాడు. ఆ రోజు రాత్రి హీరోయిన్ ని హీరో ఒక రెస్టారెంట్ కి పిలుస్తాడు. ఆ రోజు హీరోయిన్ బర్త్డే అవడంతో హీరో సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తాడు. ఖరీదైన రెస్టారెంట్ కి తీసుకెళ్లి ఖరీదైన పీతల ఐటమ్ ఫుడ్ ని ఆర్డర్ చేస్తాడు హీరో. మనము ఫేక్ డివోర్స్ ని తీసుకుందామని హీరోయిన్ హీరోకి చెప్తే హీరో షాక్ అవుతాడు. హీరో హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకుని ఈఎంఐస్ సరిగా కట్టక ఆ బాకీ ఆకాశాన్ని దాటి ఉంటది. అది క్లియర్ అవ్వాలంటే హీరో హీరోయిన్లు ఫేక్ డివోర్స్ ని తీసుకోవాలి. ఇది ప్రాసెస్. కానీ దీనికి హీరో ఒప్పుకోడు. త్వరలోనే మనము రిచ్ అవ్వబోతున్నాం అని చెప్పి హీరో స్టార్ట్ చేస్తాడు. ఇక అప్పుడే హీరో తను లోన్ తీసుకొని పీతల్ని కొనబోయే బిజినెస్ గురించి చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ మైండ్ బ్లాక్ అవుతుంది. నాకు చెప్పకుండా ఇంత పెద్ద డిసిషన్ ని తీసుకున్నావా అని చెప్పి హీరోయిన్ కోప్పడి వెళ్ళిపోతుంది. చెప్పకుండా హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. హీరో దీని వల్ల చాలా బాధపడతాడు. కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన హీరోయిన్ హీరోకి తను చెప్పకుండా వచ్చినందుకు ఫీల్ అవుతుంది. హీరోకి సారీ చెప్పి ఇంటికి ఫాస్ట్ గా రా అని మెసేజ్ చేస్తుంది. ఇక దీంతో హీరో మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. బర్త్డే గిఫ్ట్స్ అన్నిటినీ కొంటాడు. అప్పుడే ఇంట్లోకి విలన్ తన మనుషులతో దొంగతనంగా చొరబడి హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తాడు. అక్కడ హీరో రిటర్న్ అవుతుంటే మధ్యలో ఒక కారు బ్రేక్ డౌన్ అయిపోయి అడ్డం వస్తుంది. అక్కడ కిడ్నాప్ కంప్లీట్ అయిందని తెలిసి బ్రేక్ డౌన్ అయిన కారు ముందు కదులుతుంది. ఇంటికెళ్లిన హీరోకి హీరోయిన్ కిడ్నాప్ అయిన మ్యాటర్ తెలిసి షాక్ అవుతాడు. వెంటనే హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తాడు.
హీరో ఉండే అపార్ట్మెంట్ ముందున్న ఒకే ఒక సీసీ కెమెరాని కూడా విలన్ అండ్ గ్యాంగ్ బ్రేక్ చేసి ఉంటారు. ఏమైనా లీడ్ దొరికితే ఇన్ఫార్మ్ చేస్తామని డిటెక్టివ్ అంటాడు. హీరోకి అప్పుడే విలన్ కాల్ చేసి పోలీసులకు చెప్పి చాలా పెద్ద తప్పు చేసినావు, నీ వైఫ్ ని కిడ్నాప్ చేసింది నేనే, నీ ఫ్రిడ్జ్ మీద ఉన్న కార్డులో ఉన్న రెస్టారెంట్ కి రేపు మధ్యాహ్నం రా అని హీరోతో అంటాడు. హీరో ఇక రెస్టారెంట్ కార్డ్ ని చూసి మరుసటి రోజు ఒంటరిగా స్పాట్ కి వెళ్తాడు. విలన్ ఎంతసేపు అయినా ఇంకా రాడు. టేబుల్ దగ్గర మాత్రం క్యాష్ బ్యాగ్ ఇంకా మొబైల్ ఫోన్ ఒకటి ఉంటది. విలన్ హీరోకి కాల్ చేస్తాడు. నేను రెస్టారెంట్ కి వస్తుండే, కానీ నువ్వు ఒంటరిగా రాకుండా నీ ఫ్రెండ్ వేసుకొని వచ్చావు, ఎందుకు వచ్చావు, అందుకే నీతో కట్టి నేను నిన్ను కలవనని విలన్ ఫోన్ లో అంటాడు. బయట చూస్తే హీరోకి చెప్పకుండా అసిస్టెంట్ జాన్ హీరోని ఫాలో చేసి రెస్టారెంట్ వరకు వచ్చింటాడు. విలన్ అప్పుడే మళ్ళీ ఆ డబ్బుని తీసుకొని నీ వైఫ్ ని మర్చిపో, లేకుంటే పెద్ద రిస్క్ లో పడతావు, నీ వైఫ్ చనిపోయే ప్రమాదం ఉందని హీరోతో చెప్పి కాల్ కట్ చేస్తాడు. హీరో ఆ డబ్బుని తీసుకెళ్లి పోలీసులకి అప్పచెప్తాడు. అప్పుడు ఇక డిటెక్టివ్లు క్యాష్ మీద కిడ్నాపర్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయేమో కనుక్కుంటామని చెప్పి ఆ డబ్బు బ్యాగ్ ని స్టేషన్ లో పెట్టుకుంటారు. తర్వాత జాన్ బలవంతంతో హీరో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అయిన చాన్ ని కలుస్తాడు. వీడు డబ్బుని తీసుకొని ఇల్లీగల్ అఫైర్ కేసులని సాల్వ్ చేసేవాడు. చాన్ హెల్ప్ తో హీరో తన వైఫ్ ని కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. మొదట చాన్ హీరో అపార్ట్మెంట్ కాకుండా వేరే కనెక్టెడ్ స్ట్రీట్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని అబ్జర్వ్ చేస్తాడు. అందులో ఒక బ్లాక్ కార్ ఫాస్ట్ గా హీరో ఇంటి వైపు వస్తుంటది. అందులో నెంబర్ ప్లేట్ ని బట్టి హీరో అండ్ గ్యాంగ్ కార్ ఓనర్ అడ్రస్ ని కనుక్కుంటారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ కారు ఇతంది కాదు, కానీ నెంబర్ ప్లేట్ ని డబ్బుకి అమ్మి ఉంటాడు. సో ఈ అన్నోన్ పర్సన్ కార్ నెంబర్ ప్లేట్ ని అమ్మిన ఇల్లీగల్ స్టోర్ కి హీరో అండ్ గ్యాంగ్ వెళ్తారు. అక్కడ ఒక లేడీ హీరోకి పరిచయం అవుతుంది. కార్ ఓనర్ డీటెయిల్స్ అడిగితే ఆమె చెప్పదు. సో హీరో లేడీ మనుషులతో ఫైట్ చేస్తాడు. అప్పుడు ఇక ఆ లేడీ భయపడి మొత్తం డీటెయిల్స్ ని చెప్తుంది. నెంబర్ ప్లేట్స్ ని కొనే వాళ్ళ పేర్లు మాకు తెలియదు, కానీ గ్యాంగ్నమ్ పోర్ట్ కి రెగ్యులర్ గా వస్తుంటారు. మాకు ఒక కాల్ వస్తుంది, మేము సరుకుని డెలివరీ చేస్తాం, అంతే, అంతకు మించి మాకు ఏం తెలియదు, వాళ్ళ డీటెయిల్స్ ఏం తెలియదు అని చెప్తుంది. లేడీ అసిస్టెంట్ అప్పుడే వచ్చి హీరోకి నెంబర్ ప్లేట్స్ ని కొనే పార్క్ బిజినెస్ కార్డ్ ని ఇస్తాడు. ఇక హీరో అండ్ గ్యాంగ్ కార్డ్ లో ఉన్న బార్ కి బయలుదేరుతారు. హీరో ఫైట్ చేసింది చూసి చాలా షాక్ అవుతాడు. హీరో ఒకప్పుడు గ్యాంగ్స్టర్ అని, తన వైఫ్ ని పెళ్లి చేసుకున్నాక అవన్నీ బంద్ చేసి కామన్ మ్యాన్ అయిపోయాడని జాన్ అంటాడు. హీరో బార్ కి వెళ్లి కనుక్కుంటే ఓనర్ ఇప్పుడు మారిపోయింది సార్ అని అక్కడ పని చేసేవాడు చెప్తాడు. హీరో డిసప్పాయింటెడ్ గా బయటికి వస్తాడు. అప్పుడే పార్క్ కొందరు అమ్మాయిలని కారులో తీసుకొచ్చి ప్రాస్టిట్యూషన్ చేపించడం హీరో చూస్తాడు. వీడిని ఎక్కడో చూసామే అని హీరో అనుకుంటాడు. ఆ రోజు హీరోయిన్ కిడ్నాప్ అయిన రోజు హీరో కార్ కి అడ్డంగా ఒక కారు బ్రేక్ డౌన్ అయి ఉంటది కదా, ఆ కారు పార్క్ దే. సో కావాలని విలనే పార్క్ ని పంపించి హీరోకి అడ్డు పెట్టి ఉంటాడు. పార్క్ కూడా విలన్ మనిషి అని హీరోకి ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. పార్క్ కార్ లో విలన్ ఇంతకు ముందు ఇచ్చిన సేమ్ రెస్టారెంట్ కార్డే కనిపిస్తుంది. అప్పుడే పార్క్ సడన్ గా వచ్చి హీరోని కొట్టి ఎస్కేప్ అయిపోతాడు. అప్పుడే పోలీసుల నుండి హీరోకి ఒక కాల్ వస్తుంది. సేమ్ హీరోయిన్ ఏజే ఉన్న అమ్మాయి డెడ్ బాడీ రైలు పట్టాల మీద దొరికి ఉంటుంది. బాడీని గుర్తుపట్టడానికి హీరోని పిలుస్తారు పోలీసులు. కానీ దేవుడి దయ వల్ల చనిపోయింది హీరోయిన్ కాదని 2 ఏళ్ల కింద మిస్ అయిన జాస్మిన్ అని తెలుస్తుంది. ఇప్పుడే మన ప్రైవేట్ డిటెక్టివ్ అయిన చాన్ హీరోకి చనిపోయిన జాస్మిన్ కథ చెప్తాడు. ఆమె యాక్చువల్ గా కోమాలోకి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటది. ఆమెను కూడా కిడ్నాప్ చేశారు, చూడండి ఎంత దారుణమో అని చాన్ హీరోతో అంటాడు. హీరో ఇప్పుడు చనిపోయిన జాస్మిన్ హస్బెండ్ మాసూమ్ ని కలుస్తాడు. వీడిప్పుడు అసలు స్టోరీని బయట పెడతాడు. మాసూమ్ వైఫ్ జాస్మిన్ హెల్త్ ప్రాబ్లం వల్ల కోమాలోకి పోయి ఉంటది. ఆమె ట్రీట్మెంట్ ఖర్చు కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడానికి మాసూమ్ ఒక టీవీ ఇంటర్వ్యూని ఇస్తాడు. దాన్ని చూసిన విలన్ మాసూమ్ ని పిలిపించుకొని మాట్లాడతాడు. నీ వైఫ్ చాలా బాగుంది, ఆమె నాకు కావాలి, ఆమెను అమెరికాలోని పెద్ద సెట్లకి సెక్స్ కోసం ఎక్స్పోర్ట్ చేస్తాను, నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తా అని డీల్ ఇస్తాడు. మాసూమ్ దీనికి ఒప్పుకోకపోతే వైఫ్ ని చంపేస్తా అని విలన్ బెదిరించి ఉంటాడు. తప్పలేక మాసూమ్ తన వైఫ్ ని విలన్ కి ఇచ్చేస్తాడు. విలన్ మాసూమ్ పర్మిషన్ తోనే జాస్మిన్ ని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఇది మొత్తం స్టోరీ. ఇప్పుడు ఇక మాసూమ్ తన వైఫ్ నమ్మేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. విలన్ గురించి ఇంకా అతని కిడ్నాప్స్ గురించి తయారు చేసిన ఒక ఫైల్ ని మాసూమ్ ఇప్పుడు హీరోకి ఇస్తాడు. తర్వాత తన వైఫ్ చనిపోవడానికి కారణమైన మాసూమ్ గిల్టీ ఫీలింగ్ తో సూసైడ్ చేసుకుని చనిపోతాడు. తర్వాత హీరో విలన్ ఫైల్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో విలన్ కిడ్నాప్ చేసి ఉంచిన చాలా మంది అమ్మాయిల డీటెయిల్స్ ఉంటాయి. విలన్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారంలో ఒకసారి విదేశాలకు షిప్ లో పంపిస్తాడు. అందులో డెసంగ్ ఫైనాన్స్ అనే పేరుతో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ కార్డ్ ఒకటి ఉంటుంది. బిగినింగ్ లో హీరో కార్ ని గుద్దిన డ్రైవర్ డెసంగ్ సేమ్ బిజినెస్ కార్డ్ ని హీరోకి ఇన్సూరెన్స్ కట్టిస్తా అని ఇచ్చి ఉంటాడు. సో హీరో ఇప్పుడు డెసంగ్ ఆఫీస్ కి పరుగులు తీస్తాడు. అక్కడున్న డెసంగ్ గాడిని హీరో కుళ్ళపొడి చేసి విలన్ గురించి అడుగుతాడు. ఇక ఇప్పుడు చిన్న ఫైట్ జరుగుతుంది. హీరో స్టామినా ని తెలుసుకున్న డెసంగ్ హీరోకి లొంగిపోతాడు. హీరో ఇక వీడిని కిడ్నాప్ చేసి తన ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఎంత కొట్టినా డెసంగ్ విలన్ గురించి ఏ డీటెయిల్స్ ని రివీల్ చేయడు. అప్పుడే విలన్ నుండి హీరో
హీరోకి ఒక కాల్ వస్తుంది. నాకు తెలిసి డేసంగ్ నా గురించి నీకు డీటెయిల్స్ అన్ని చెప్పి ఉంటాడు, వాడిని నువ్వు చంపకుంటే నేను ఇక్కడ నీ పిల్లాన్ని చంపేస్తా అని విలన్ హీరోకి వార్నింగ్ ఇస్తాడు. డేసంగ్ ఉండి నేను ఏ నిజం చెప్పలేదు సార్ అని ఎంత మొత్తుకున్నా విలన్ వినడు. హీరోయిన్ ని టార్చర్ చేస్తుంటాడు. ఇక తన వైఫ్ ని సేవ్ చేయడం కోసం డేసంగ్ ని హీరో మెడకి వైర్ ని గట్టిగా నొక్కి పట్టి చంపేస్తాడు. హీరోయిన్ ని విలన్ టార్చర్ చేయడం ఆపేస్తాడు. ఇప్పుడు హీరో విలన్ డబ్బుని పోలీస్ స్టేషన్ నుండి విడిపించుకొని తిరిగి విలన్ కి ఇచ్చేయాలి. అప్పుడే హీరోయిన్ ని విలన్ వదిలేస్తా అంటాడు. కానీ స్టేషన్ లో భద్రపరిచిన డబ్బుని తిరిగి తేవడం చాలా పెద్ద టాస్క్. ఇక డబ్బుని కొట్టేద్దామని హీరో తన గ్యాంగ్ తో చెప్తాడు. మనం యాక్చువల్ గా డేసంగ్ చనిపోయాడు అనుకుంటాం, కానీ హీరో అతన్ని జస్ట్ స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు అంతే. కట్ చేస్తే ఇక ప్రైవేట్ డిటెక్టివ్ చాన్ ఇంకా జాన్ మారు వేషాలు వేసుకొని ప్రాసిక్యూటర్ లాగా ఎవిడెన్స్ రూమ్ కి వెళ్తారు. హీరో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళిద్దరూ డబ్బు ఉన్న బ్యాగ్ ని కొట్టేస్తారు. ఈ ప్రాసెస్ లో హీరో ఒక పోలీస్ కార్ ని కూడా బ్లాస్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇంకోవైపు హీరోయిన్ తో పాటు యోనా అనే అమ్మాయిని బందీలుగా ఒక పాడుబడిన హోటల్లో విలన్ దాచి ఉంటాడు. ఇద్దరితో పాటు ఇంకా మరికొందరు అమ్మాయిలు విదేశానికి ఎగుమతి అవడానికి రెడీగా ఉంటారు. హీరోయిన్ ఇంకా యోనాలు ఇప్పుడే ఒక ఐడియా ఆలోచిస్తారు. రూమ్ లో ఉన్న కిటికీ తుప్పు పట్టి విరిగిపోయి ఉంటుంది. దాన్ని పగలగొట్టి ఇద్దరు బయటికి పారిపోదామని చూస్తారు. హీరోయిన్ మొదట బయట పడుతుంది. తర్వాత యోనా కూడా వస్తుంటే ఆ సౌండ్స్ విన్న విలన్ మనుషులు రూమ్ లోకి వచ్చి యోనాని పట్టుకుంటారు. ఇక హీరోయిన్ ఒక్కతే పారిపోయి టాక్సీని ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్దామనుకుంటుంది, కానీ తను ట్రాఫిక్ లో ఇరుక్కుపోతుంది. మళ్ళీ విలన్ వచ్చి హీరోయిన్ ని కనిపెడతాడు. మళ్ళీ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఇంకోవైపు హీరో అండ్ గ్యాంగ్ విలన్ అమ్మాయిలని దాచి ఉంచిన హోటల్ ప్లేస్ ని కనిపెట్టి అక్కడికి రీచ్ అవుతారు. అక్కడ కాపలాగా ఉన్న విలన్ మనుషులని హీరో మట్టి కరిపిస్తాడు. తర్వాత హీరో గ్యాంగ్ పోలీసులకు కాల్ చేసి విలన్ చేసే పనులన్నీ ఆపేస్తారు. పోలీసులు విలన్ మనుషులని అరెస్ట్ చేస్తారు. యోనా కూడా సేఫ్. కానీ హీరోయిన్ అక్కడ లేదని హీరోకి తెలుస్తుంది. రిటర్న్ వెళ్ళిపోతుంటే విలన్ కార్ ఎదురవుతుంది. ఇక హీరో హీరోయిన్ ఉన్న విలన్ కార్ ని చేస్ చేస్తాడు. లాస్ట్ కి విలన్ ని చంపేసి హీరో హీరోయిన్ ని ఎలుకుంటాడు. పోలీసులు ఎంత కష్టపడినా పట్టుకోలేని విలన్ ని చంపేసి స్టింగ్ ఆపరేషన్ ని సక్సెస్ చేసినందుకు హీరోని గవర్నమెంట్ అభినందిస్తుంది. తర్వాత హీరో ఇన్వెస్ట్ చేసిన పీతల పడవ రిలీజ్ అయి కొరియాకి వస్తుంది. వాటిని ఫ్రై చేసి హీరో అమ్ముతాడు. పెద్ద రెస్టారెంట్ కి ఓనర్ అవుతాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు. చాలా రిచ్ అయిపోతాడు. ఇక హీరో అండ్ హీరోయిన్ లైఫ్స్ ఫుల్ హ్యాపీ. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.